హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డిన్నర్ అయిందా? స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్లో జోష్. సో పోర్ట్ఫోలియోస్ చాలా రోజుల తర్వాత కళకళలాడాయి కదా. చూడండి సార్, స్టాక్ మార్కెట్కి సంబంధించి స్టాక్ మార్కెట్ బుల్ అంటే ఎద్దు ఆంబోతులాగా మారిందా? మార్కెట్లో బుల్ జోష్ చూస్తే అలాగే ఉంది కదా. మరి అంతలా ర్యాలీ రావడానికి కారణం ఏంటి? మార్కెట్ యొక్క డైరెక్షన్ పూర్తిగా పైకి మారినట్లేనా? ఆ కారణాలు ఏంటో చూద్దాం. యుఎస్ ఇరాన్ సీజ్ ఫైర్, దానికి సంబంధించిన న్యూస్ అప్డేటు, అలాగే వేదాంతకు సంబంధించిన డీమర్జర్ న్యూస్ అప్డేట్ చూద్దాం. రిలయన్స్ యొక్క థింగ్స్ ఏంటో చూద్దాం. హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి, ఇండిగో ర్యాలీకి కారణం ఏంటి, న్యూజన్ గురించి చదువుకుందాం. టాటా మోటార్స్కి సంబంధించిన న్యూస్ అప్డేటు, ఎంతార్లో ర్యాలీ, దానికి కారణం ఏంటో చూద్దాం. అలాగే ఎస్బీఐకి సంబంధించిన రేటింగ్ అప్డేట్ చూద్దాం. ఇత్యాది విషయాలతో సింపుల్గానే వీడియోని ముగిద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని ఒక లైక్ వేసుకుందాం. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఏంటంటే చార్ట్స్ గురించి చూసే ముందు మ్యాక్రో డేటా ఏం చెప్తుందో చూద్దాం. యుఎస్ ఇరాన్కి సంబంధించిన వారు సీజ్ ఫైర్, కాల్పుల విరమణ 60 days వరకు. ఆ నెగోషియేషన్స్ అవి జరుగుతాయి. అయితే ప్రస్తుతానికి 60 days అంటే బిగ్ నెంబర్, అంటే ఆల్మోస్ట్ ఏంటంటే సంధి కుదిరింది అని అనిపిస్తుంది కదా. ఇలాగే అనిపించింది లాస్ట్ టైం కూడా, కానీ ఈసారి కుదిరే అవకాశాలు ఉన్నాయి అనేది అర్థమవుతుంది. కాబట్టి దానివల్ల మార్కెట్స్ చల్లబడ్డాయి అని చెప్తాను. అలాగే ఏంటంటే ఇప్పుడే మనకు సిపిఐ డేటా వచ్చింది. ఆ సిపిఐ డేటా ఎలా ఉందో చూస్తే కనుక చూడండి, స్లైట్గా పెరిగి 3.93% ఉంది మేలో. ఫుడ్ ప్రైజులు పెరగటం. అయితే ఏంటంటే థింగ్ ఏంటంటే రీజనబుల్గానే ఉంది, అంటే స్లైట్ ఇంచప్. అలాగే ఏంటంటే వార్ కైండ్ ఆఫ్ థింగ్ వల్లే కదా ఇది పెరిగింది. అది చల్లబడితే ఇవి కూడా కామ్ డౌన్ అయిపోతాయి కదా. ఇవి కామ్ డౌన్ అయిపోతే ఏంటంటే మళ్ళా మనకు రిమైనింగ్ థింగ్స్, జీడిపికి సంబంధించిన ఫోర్కాస్ట్లు, అలాగే ఇన్ఫ్లేషన్కి సంబంధించిన ఫోర్కాస్ట్లు, అవి ఏంటంటే ఇన్ఫ్లేషన్కి సంబంధించిన ఫోర్కాస్ట్ అది కంట్రోల్లో ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే జీడిపి మంచిగా గ్రో అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే మొత్తానికి లింక్ ఏంటంటే వారు, దాంట్లో సంధి అనేది పాజిటివ్ అనుకూలం. అలాగే ఈ సిపిఐ డేటా కూడా స్లైడ్గా పెరిగింది. ఇంకొంచెం పెరిగినా కూడా మార్కెట్ దీన్ని నెగిటివ్గా తీసుకోదు. ఎందుకని? వారు ఆగిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనివల్ల పెరిగింది. కాబట్టి మ్యాక్రో డేటా అంతా కూడా అనుకూలంగానే ఉంది. అయితే నిఫ్టీ యొక్క హిస్టారికల్ డేటా చూస్తే రీసెంట్ మంత్స్లో వార్ వల్లే స్ట్రగుల్ అయింది. అలాగే రీసెంట్ వీక్స్లో కూడా ఏంటంటే వార్ వల్లే స్ట్రగుల్ అయింది. అయితే ఇక్కడ సంధి కుదిరింది అనుకున్నట్లే, కానీ మళ్ళీ ఏంటంటే ఇద్దరు కొట్టుకోవడం, యుఎస్ ఇరాన్ కొట్టుకోవడం, మళ్ళీ ఏంటంటే రీసెంట్ వీక్స్లో మనం హిస్టారికల్ డేటా చూస్తే రీసెంట్ వీక్స్లో మళ్ళీ మార్కెట్ తిరోగమనం వైపు వెళ్ళింది. అయితే నిన్నటి దాకా కూడా తచ్చాడినాయి. ఇక్కడ ప్రీవియస్ గ్యాప్ అప్ ఉండటం వల్ల ఈ మనకి రీసెంట్గా గ్లోబల్ క్యూస్లో అంత బ్యాడ్ ప్యానిక్ అయినా కూడా, యుఎస్ మార్కెట్లో అలా థింగ్స్ అయినా కూడా మార్కెట్ ఏంటంటే ఇక్కడ అట్లా కూడా నిలబడటానికి కారణం ఏంటంటే ఈ గ్యాప్ అప్లో ఉన్న ప్రీవియస్ పెండింగ్ ఆర్డర్స్ అనమాట. వాటిని క్లియర్ చేసుకునే క్రమంలో ఎఫ్ఐస్ సెల్ ఆఫ్ చేస్తున్న టైంలో మనకి వార్ కైండ్ ఆఫ్ థింగ్స్, సంధి విరమణ రావటం, మనకి గ్లోబల్గా అన్ని కంట్రీస్లో జోష్ రావటం, మన మార్కెట్లో కూడా మంచి గ్యాప్ అప్. ఇనీషియల్ మూమెంట్స్లో కాస్త డిప్ అనిపించినా కూడా ఓవరాల్గా లోయర్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ బయింగ్తో మంచి ఫుల్ గ్రీన్ క్యాండిల్. విందు భోజనం అని చెప్తాను. అరిటాకులో మంచి అంటే అన్ని ఒక 5-6 రకాలు వడ్డించుకొని అరిటాకులో చాలా రోజుల తర్వాత మంచిగా భోజనం చేస్తే ఎలా ఉంటుందో ఫీలింగు, అలాంటి ఫీలింగ్ ఇచ్చింది అని చెప్తాను. సంతృప్తినిచ్చింది అని చెప్తాను. పోర్ట్ఫోలియోస్ కూడా చాలా మెరుగయ్యాయి, కాస్త కళకళలాడే వైపు ముఖం పట్టాయి అని చెప్తాను. మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అని చెప్తాను. అదనమాట కదా. అలాగే మరి ఫర్దర్గా ట్రెండ్ అనేది కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ సడన్గా ర్యాలీ వచ్చింది కాబట్టి మనకి మండే మార్కెట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవి మనం సండే డిస్కస్ చేద్దాం. చూడండి, అలాగే న్యూజన్ సాఫ్ట్వేర్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు
సో వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీలో ఎవరికైనా ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఏంజల్ జీరోదా లింక్స్ ఉన్నాయి, మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి సో ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్పి చూడండి సార్. న్యూజన్ సాఫ్ట్వేర్ సో ఎప్పుడైనా చూడండి, ఏ కంపెనీని అనాలిసిస్ చేస్తున్నప్పుడు హిస్టారికల్ డేటా మొత్తం చూడండి. సేల్స్ డేటా ఎలా ఉంది, గ్రోత్ ఉందా లేదా చూడండి. సో కంపెనీ పెరిగిందా పడిపోయిందా, సో ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. దానికి సమాధానం ఎవరో చెప్పరు, ఎక్కడ దొరకదు కూడా. ఎందుకని ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాల్సింది ఏంటంటే ఓవరాల్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. కానీ స్టాక్ ప్రైజ్లు పెరుగుతుంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఆ హెచ్చు తగ్గుల్ని బేస్ చేసుకుని ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్కి దానికి సంబంధం లేదనమాట, అదే విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే నెట్ ప్రాఫిట్లో కూడా గ్రోత్ ఉంటుంది చూడండి. అలాగే బ్యాలెన్స్ షీట్లో చూస్తే క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. డెట్ ఫ్రీ కంపెనీ ఇక్కడ చూడండి, డెట్ టు ఈక్విటీ డెట్ ఫ్రీ కంపెనీ. సో 20p అండర్ లోపు నడుస్తుందంటే ఏఐ ఫియర్ వల్ల, ఐటీ స్టాక్స్ ఈ గ్లోబల్గా థింగ్స్ వల్ల ఐటీ స్టాక్స్ డల్ అవ్వడం, ఇట్లాంటి స్టాక్స్ కూడా లో పీఈలో ట్రేడ్ అవుతూ ఉన్నాయి అనమాట. సో స్టాక్ పీఈ 20 అండర్లో ఉంది అంటే చాలా తక్కువలో ట్రేడ్ అవుతున్నట్లు. న్యూజిలాండ్ లాంటి మంచి బిజినెస్ మోడల్ ఉన్న కంపెనీ అనమాట. సో సబ్స్క్రిప్షన్ బేస్డ్ బిజినెస్ మోడల్. ఈ బిజినెస్ గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, ఇది కొత్త ఏమీ కాదు అది. సో బిజినెస్ ఫ్లో బాగుందా లేదా అది చూసుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఒకవేళ మీరు ఎప్పుడైనా కంపెనీలో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సమ్ ఎక్స్ కంపెనీలో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళ రెవెన్యూస్ కన్సిస్టెన్సీగా ఇయర్ ఆన్ ఇయర్ బాగున్నాయా లేదా ఇది చూసుకోండి. వాళ్ళ ప్లాన్స్ ఏంటి, గ్లోబల్గా జరుగుతున్న ఇష్యూస్ ఏంటి, దాన్ని ఆ కంపెనీ మేనేజ్మెంట్ ఎలా తట్టుకొని ఎలాంటి స్టెప్స్ వేస్తుంది అవి ట్రాక్ చేయాలి. పెరిగింది పడిపోయింది అని చెప్పి అనుకుంటే మీరు పెరిగింది కదా అని చెప్పి మీరు కొంటారు, మీరు కొన్నాక పడిపోద్ది. మీరు పడిపోయింది కదా అని అమ్ముతారు, మీరు అమ్మినాక అది పెరుగుద్ది. అమ్మాలో ఉంచాలో తెలియదు, అది పీకులాట అనమాట. మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి ఎప్పుడు వస్తుంది, నాలెడ్జ్ తెలుసుకున్నాక వస్తుంది. నాలెడ్జ్ తెలుసుకోవాలంటే ఎలా రివ్యూ చేయాలి, రేటింగ్ కంపెనీస్ వాళ్ళు ఎలా అనాలిసిస్ చేస్తున్నారు, దాన్ని బట్టి ఆ రేటింగ్ రిపోర్ట్స్ అవి చదువుతాం. మనం కూడా అలాంటి అనాలిసిస్లు నేర్చుకోవటం. దానిలో భాగంగా ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టాక్ గురించి చెప్పాను. కానీ ఇది మంచిది చెడ్డది అని చెప్పే ఉద్దేశం అది కాదు. ప్రతి కంపెనీకి ప్రోస్ కాన్స్ రెండు కూడా మనం చూసుకోవాలన్నమాట. చూడమని వీడియోలో చెప్పేవన్నీ కూడా వ్యక్తిగతమైన అభిప్రాయాలు, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలి. చూడమని అలాగే టాటా మోటార్స్ వాళ్ళు ఎస్యూవీ ప్రైజులు, కార్ ప్రైజులు రెండు కూడా హైక్ చేశారనమాట జూలై 1 నుంచి. సో దానివల్ల మంచి లాభాలే వస్తాయి కదా, కంపెనీకి మంచిదే. అలాగే ఎంత 10% దాకా డిప్ అయింది కదా. ఆ బ్లూమ్ ఎనర్జీకి సంబంధించిన ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో వాళ్ళే కాదు, మాకు చాలా క్లయింట్స్ ఉన్నారు, అది పెద్ద ఎఫెక్ట్ చేసేది కాదని కంపెనీ వాళ్ళు కాన్ఫరెన్స్ కాల్తో చెప్పడంతో సో మళ్ళీ రీబౌండ్ అయింది. సో ఎంతార్ గురించి చూడండి. సో అట్లాగే వేదాంతకి సంబంధించిన డీమెర్జింగ్, సో రకరకాల కంపెనీలాగా లిస్ట్ అవుతున్నాయి అన్నమాట వేదాంత, అది కూడా ఒకసారి చూడండి. అట్లాగే మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి, సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి జెఫ్రీస్ వాళ్ళు ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ 30% ర్యాలీ అవ్వచ్చు ఇక్కడ నుంచి అని చెప్పి వాళ్ళు చెప్తున్న పాయింట్స్ ఏంటో చూడండి. వాళ్ళు బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడతారు, బిజినెస్ గురించి మాట్లాడతారు, అవన్నీ కూడా ఒకసారి స్టడీ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి అలాగే ఇండిగోకి సంబంధించిన స్టాకు రీసెంట్గా యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ పెరిగితే మరి ఫ్యూయల్ ప్రైజులు పెరుగుతాయి కదా, టికెట్ ప్రైజులు ఏం అస్తమానం పెంచలేరు కదా, మార్జిన్లు పడిపోతాయి కాబట్టి కంపెనీ లాభాలు తగ్గుతాయి కదా. అందువల్ల క్రూడ్ ఆయిల్ బాగా పెరిగినప్పుడు ఏంటంటే ఈ మనకి ఏవియేషన్కి సంబంధించిన స్టాక్స్ పడిపోతాయి. మళ్ళీ ఏంటంటే యుద్ధం విరమణ అనగానే ఏంటంటే వాటిల్లోనే మంచి ర్యాలీస్ వస్తాయి. క్రూడ్ ఆయిల్ పడిపోద్ది కదా, మళ్ళీ వాళ్ళకి మార్జిన్స్ మెయింటైన్ అవుతాయి కదా, అదనమాట. అందువల్ల ఏంటంటే ఏదైనా చెడు వల్ల బాగా పడిపోయిన స్టాక్స్ని తిట్టుకోవద్దు. సో వెతుక్కుంటే లాంతర్ వేసుకొని వెతుక్కుంటే సో అక్కడే ఉంటాయి ఆపర్చునిటీస్. అంటే ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, నేను ఏదో ఇండిగోని సజెస్ట్ చేయట్లా. ఎప్పుడైనా సరే ఒక ఇష్యూ వల్ల ఏదైనా కంపెనీస్ ఒక ఇష్యూ వల్ల బాగా దెబ్బతిని పడిపోయి ఉంటే ఆ ఇష్యూ క్లోజ్ అయ్యే ముందే వాటిని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మళ్ళీ రికవర్ అయ్యేటప్పుడు రెట్టించిన ఉత్సాహంతో వస్తాయి. సో ఈ విషయాన్ని అబ్జర్వ్ చేస్తే చాలు స్టాక్ మార్కెట్ అది. సో చెడు జరిగింది అనుకుంటారు కానీ అటువైపు వెతుకులాడితే కనుక సో మనకి దొరికే అవకాశాలు ఉంటాయి. సో అదనమాట కదా. సో అలాగే రిలయన్స్ యొక్క హిస్టారికల్ డేటా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. సో అలాగే వాళ్ళ నిఫ్టీకి బాగా సపోర్ట్ చేసింది రిలయన్స్ కూడా అని చెప్పి చెప్తాను. రిలయన్స్ అలాగే ఫేస్బుక్ కలిసి ఇండియాలో ఫస్ట్ ఏఐ డేటా సెంటర్ లాంచ్ చేస్తున్నారు, అది రిలయన్స్కి మంచిది. అలాగే చితకబాదారు ఎన్నాళ్ళు రిలయన్స్ని. సో అంతకన్నా చితకబాడాలంటే కష్టం కదా, ఇన్వెస్టర్లు వచ్చేస్తారు. ఏ క్షణమైనా రిలయన్స్ లాంటి వాటికి ఇన్వెస్టర్స్ రావచ్చు అని చెప్పి మనం రీసెంట్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. దానికి తగ్గట్టుగానే ఎవరో బయర్ యాక్టివేట్ అయ్యారు, వాటిలో ఇనిషియేషన్స్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అయింది.
అదనమాట కథ. సో క్లుప్తంగా చెప్పాను. వీకెండ్ వీడియోలో విపులంగా మనం థింగ్స్ మాట్లాడుకుందాం. వచ్చే వారం గురించి, మ్యాక్రో డేటా గురించి, రాబోయే విపత్తుల గురించి, వాటి గురించి మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి అతుక్కొని ఉండాలి అనమాట. అదనమాట. వీడియోని లైక్ చేయండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా సండే వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో అదనమాట కదా. సో సెలవు మరి. సో బై ఫ్రెండ్స్, గుడ్ డే.